సెంటిమెంట్ జిల్లా గులాబీ పార్టీకి ఔరేక్ ధక్కా కాబోతుందా? నాటి మలిదశ ఉద్యమం నుంచి నేటి పాదయాత్ర దాకా కలిసొచ్చే జిల్లాగా మారనుందా? 10 నెలలుగా రైతుల సమస్యలను ఎలుగెత్తి చాటుతూ వస్తున్న గులాబీ శ్రేణులు రాష్ట్ర రైతాంగానికి భరోసా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారా? గులాబీ వ్యూహాన్ని హస్తం పార్టీ ఎలా తిప్పికొట్టనుంది? డాక్టర్ సంజయ్ కోరుట్ల ఎమ్మెల్యే. మొన్నటిదాకా ఎవరికీ పెద్దగా పరిచయం లేని వ్యక్తి. మాజీ సీఎం కేసీఆర్కి తుంటి ఎముక వైద్యం చేసిన డాక్టర్గా అందరికీ పరిచయం అయ్యారు. అయితే తాజాగా రైతాంగ సమస్యలను చాటి చెబుతూ చేపట్టిన పాదయాత్ర విజయం సాధించడంతో ఫేమస్ అయ్యారు కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్. 20 కిలోమీటర్ల పాదయాత్రను మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రారంభించగా జగిత్యాల, చల్గల్ దగ్గర మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొని ముగింపు పలికారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పాదయాత్రలో మొదటి నుంచి పాల్గొంటే గంగుల కమలాకర్ ట్రాక్టర్ నడిపి స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. మొత్తానికి ఉత్తర తెలంగాణలోని బీఆర్ఎస్ మాజీ మంత్రులంతా ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. పాదయాత్ర ఇంత సక్సెస్ అవుతుందని ఊహించలేదు గులాబీ శ్రేణులు కూడా. మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు తనయుడిగా మాత్రమే పరిచయం ఉన్న ఎమ్మెల్యే సంజయ్కి ఈ కార్యక్రమంతో ఇమేజ్ తెచ్చిపెట్టడంతో పాటు గులాబీ పార్టీకి హైప్ వచ్చింది. రాష్ట్రంలో అధికారం కోల్పోవడం, పార్లమెంట్ ఎన్నికల్లో పరాజయం తర్వాత డీలా పడిన గులాబీ పార్టీకి సంజయ్ పాదయాత్ర మంచి ఊపునిచ్చింది. ఇదే ఊపుతో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయాలన్న ప్లాన్తో ఉంది బీఆర్ఎస్. సంజయ్ పాదయాత్ర అంతా పార్టీ అధిష్టానం డైరెక్షన్తోనే జరిగిందట. మరోవైపు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పాదయాత్ర స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు చేపట్టాలన్న ఆలోచనతో ఉన్నాయట గులాబీ పార్టీ శ్రేణులు. ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి ఆ యాత్రలు కలిసొస్తాయని నాయకత్వం భావిస్తోంది. జగిత్యాల జిల్లాలో గులాబీ పార్టీ అనుసరించిన వ్యూహానికి చెక్ పెట్టేలా ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ శ్రేణులు పావులు కదుపుతున్నాయట. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గత టూర్లో సిరిసిల్ల కేంద్రంగా కాంగ్రెస్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలనే ఆలోచనతోనే ఈ నెల 20న రాజన్న సిరిసిల్ల జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి టూర్ ఖరారు చేసింది కాంగ్రెస్. సిరిసిల్ల నేతన్నల జీవితాలకు భరోసా ఇవ్వడంతో పాటు వేములవాడ రాజన్న సాక్షిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సందేశమిచ్చేలా ఉండబోతోందట సీఎం టూర్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సీఎం హోదాలో రేవంత్ రెడ్డి మొదటి పర్యటన కావడంతో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు కాంగ్రెస్ శ్రేణులు. పాదయాత్రతో ఫుల్ జోష్లో ఉన్న బీఆర్ఎస్కి సీఎం టూర్తో కాంగ్రెస్ ఎలా చెక్ పెడుతుందో చూడాలి.